అమ్మ ఏం చేస్తుంటారు? నేనైతే ఇంట్లోనే హౌస్ పని అండి. అమ్మ ఏంటి మరి మీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, లేకపోతే ఇంతకు ముందు టీడీపీలో పనిచేసిన కొండబాబు గారి పరిపాలన బాగుందా? మాకు ద్వారబాబు ఆయన చేసిందే బాగుంది. ఎందుకు బాగుంది? అంటే నాకు ఏదైనా అవసరం అంటే ఇచ్చారు. ఇప్పుడు వరకు కూడా చేయొద్దు డబ్బులు కట్టని. మనకైతే ఆయనే చేశాడు. మరి ఇప్పుడు వరకు కూడా మరి ఆయనే రావాలని ఆశిస్తున్నాం. మరి దేవుడి కృప వల్ల మరి ఆయన అందరం కూడా మరి దేవుని ఆలోచించి ప్రార్థనలో మరి పెడుతున్నాం. మరి ఆయనే కావాలనుకుంటున్నాం. ఆయన మరి మంచి పని చేయలేదు, మంచోడు కాదు అంటున్నారు, రౌడీ రాజకీయం చేశారంటున్నారు, ఏంటది అభివృద్ధి కూడా లేదంటున్నారు సిటీ అంతా కూడా. ఒక్కొక్క మనుషుల్లో ఒక్కొక్కలా ఉంటుందండి. పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా విరోధంగానే ఉంటారు కదండి. ప్రతిదానికి మాకు అయితే ఎవరు కూడా మాకు అనవసరం, కానీ మేమైతే జగన్నే నమ్ముకుంటున్నాం. మరి అండి జగన్ వల్ల ఏం పొందారమ్మా? బెనిఫిట్స్ ఏం పొందారు మీరు? నాకైతే ఈ వయసులో డబ్బులు రావడం తప్పు, కానీ ఇచ్చారు. 2 సార్లు అందుకున్నానండి. డ్వాక్రా విషయంలో కూడా నాకు రుణమాఫీ చేశారండి. అయితే మాకు పిల్లలు కూడా ఉన్నారు కదండి, మనవరాళ్ళకి వాళ్ళకి కూడా ఈ డబ్బులు పడ్డాయండి. అదండి నాకు అది మెయిన్. మరి చంద్రబాబు పరిపాలనలో మరి మీ అందరికి కూడా బెనిఫిట్స్ చాలా వస్తాయంటున్నారు, ఎక్కువ వస్తాయంటున్నారు. వస్తాయంటండి, ఏదో చెప్తారు కదండి. ఇప్పుడు ముందు వచ్చే వాళ్ళు ఏదో అది చేయలేదు ఇది చేస్తామని అంటారండి, కానీ మన మనసులో ఉండాలండి అది ప్రస్తుతానికి. మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చేద్దాం అనుకుంటున్నామండి. ఆయనకి మా ఫ్యామిలీ సీఎం కావాలనుకుంటున్నాం. అమ్మా మీకు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నావు? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావాలనుకుంటున్నావా, లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మళ్ళీ కావాలనుకుంటున్నావా? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారేనండి. ఎందుకు కావాలనుకుంటున్నావు? అతను చాలా చేశారండి. రోడ్లు అవి వేసారండి, కాలువలు అవి వేసారండి. ఇంటికి ఏం కావాలన్నా వాళ్ళు వచ్చి అడుగుతున్నారండి. పేపర్లు అవి ఇస్తారు కదండి, పేపర్ల ద్వారాగా తెలుస్తున్నాయండి. జగన్ గారు చాలా సాయం చేశారండి. 18 ఏళ్ళు పడుతున్నాయండి. వాటి వల్ల నేను ఒక బట్టలు పెట్టుకుంటే బట్టలు అమ్ముకుంటున్నానండి తెచ్చుకుంటే. జగన్ వల్ల మొత్తం అంతా మీకు మంచిగా జరుగుతుంది. మేలండి. మరి మా పాపకే వికలాంటి పాప ఉందండి. ఆ పాప ద్వారాగా మాకు వాళ్ళ ద్వారాగా డబ్బులు కూడా ఇస్తున్నారండి. బియ్యం కూడా చాలా వరుసలో నిలబడి ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు బియ్యం కారు కూడా వస్తుందండి. బియ్యాలు అయ్యి ఇంటికి ఇస్తున్నారండి. మరి చంద్రబాబు పరిపాలనలో మీకు ఏమీ రాలేదమ్మా అసలు? మీకు కొండబాబు గారు అసలు ఏమి ఇవ్వలేదా? మా కొండబాబు గారు అసలే వద్దండి మాకు. వాళ్ళు అసలు ఏం చేయలేదండి. మా పేటకి ఎప్పుడు గెలిచినా కానీ రోడ్డు మీద ఉండి చెప్పిపోతామే కానీ మాకేం సహాయం చేయలేదండి. మా పేట అంటే నాగరాజపేట అంటేనే సహాయం చేయలేదండి. అదండి మాకు ఎప్పటికీ జగన్ గారే రావాలి. చంద్రబాబు భయంలో మరి అభివృద్ధి చేశారంటున్నారు, ఇవన్నీ అభివృద్ధి అయినాయి అంటున్నారు. అవి ఏమీ చేయలేదండి. అతను ఈ జగన్ గారియే చేస్తున్నారండి. కనీసం బెనిఫిట్స్ కూడా అసలు ఏమీ లేదంటావు? ఏమీ లేదండి. ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల మొత్తం జరిగింది. బాగా చేస్తున్నారండి. అదే మరి రావాలని కోరుచున్నాం. మరి అందరూ కలిపి ఆయన ఓడిస్తాం అంటున్నారు కదా, మరి మీరు అందరూ ఉంటారా? గెలిపిస్తామండి. గెలిపిస్తామండి. మీరు అందరూ ఉంటారా? మేము అందరం గెలిపిస్తామండి. మళ్ళీ సీఎంగా మరి జగన్ని, ఇటు ఎమ్మెల్యేగా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసుకుంటాం. గెలిపిస్తామండి. ఏం చేస్తుంటావు? టైలరింగ్ చేస్తాను. మరి మీకు చేయొద్దు డబ్బులు వచ్చినాయా? చేయొద్దు పడుతుందండి. 18,000 వచ్చింది. అమ్మా ఏంటి మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొండబాబు గారి వల్ల డెవలప్మెంట్ అయిందా, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వల్ల డెవలప్మెంట్ అయిందా? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన వచ్చాకే డెవలప్ అయ్యిందండి. ఆయన వచ్చాకే డెవలప్ అయిందండి. ఏమైందండి? చేయొద్దు పడుతుందండి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు, వారంటీలు, జాబులు ఇచ్చారండి ఆయన. ఏమైనా స్థలాలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా ఎప్పుడు స్థలం అన్నది మాకు ఏమి ఇవ్వలేదండి. ఎప్పుడు కూడా ఇప్పుడు స్థలం ఇచ్చారండి. నేను ఒంటరి మహిళని, భర్త లేడు, పిల్లలు లేరు, ఏమీ లేరు. ఒంటరి మహిళ అయినా ఆయన స్థలం ఇచ్చాడు మాకు. ఇప్పుడు స్థలం ఉన్నది కాబట్టి రేపు పొద్దున్న స్థలం రిజిస్టర్ అయిపోతే మేము కట్టుకుంటాం. ఆయన కట్టిస్తారండి ఆయన. మరి అలాంటివన్నీ ఆయన జగన్ గారు చేశారు కదండి. మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏం పట్టించుకునేది కాదు, నాదు లేదు అసలు. అప్పుడు కూడా ఎవరు చంద్రబాబు గారిని పట్టించుకున్నాడు? ఎప్పుడు గజం స్థలమే, ఏ డబ్బులు వేయడం కానీ ఏమీ రాలేదండి మాకు. ఏమీ అసలు ఏమీ. ఇప్పుడు మరి అన్నీ చూస్తున్నాం కదండి మేము. ఏమైనా చెయ్యవుతానగా పిల్లలు ఫీజులు అనగా, స్కూల్లో డబ్బులు అనగా, కాలేజీకి అయ్యి వేస్తున్నారు కదండి ఆయన. అవన్నీ ఆయన మంచితనం ఆయన చేశారండి. చంద్రబాబు గారు ఏం చేయలేదు మాకు. ఏమీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని అంటే రోడ్లు డెవలప్మెంట్ చేస్తారా మీ ఏరియాలో మొత్తం అంతా కూడా? సరేండి ఇవన్నీ రోడ్లు వేస్తారండి. బాగానే వేస్తారండి. రోడ్లు బాగానే వేస్తారు. మరి ఆయన ఓడిస్తానంటారు. మరి ఓడిస్తాను చంద్రబాబు అందరూ ఓడించారండి. ఆయన సొమ్ముతో ఆయన అందరూ మంచి చేసినాడు. ఆయనకే వేస్తారండి. ఇంకోళ్ళకి ఎవరు వేస్తారండి? ఆయనకే వేస్తామండి మేము అందరం కలిపి. మంచి ఏం చేయలేదు అంటారు. ఎందుకు చేయలేదండి? స్థలాలు ఇవ్వలేదండి. ఏమైనా చెయ్యొద్దు ఇచ్చారండి. మిషన్ కుట్టుకునే డబ్బులు వేశారు, ఆటోలు డబ్బులు వేశారు.
బోర్డులో డబ్బులు వేస్తారు. ఇవన్నీ ఆయన వేసినాయి కాబట్టి ఎక్కడి నుంచి వచ్చినాయండి. ముందు ఆయన వేసారా, చంద్రబాబు గారు వేసారా, ఏమీ వేయలేదు కదండి. ఇప్పుడు వేసారండి, ఈయన వేసారు కాబట్టి ఈయనకి వేస్తామండి. మేమందరం కలిపి ఓటు మాత్రం ఆయనకి వేస్తాం. ఆయనకి వేస్తామండి. ఎవరికి ఇవ్వండి, ఆయనకి వేస్తాం. చంద్రబాబుని, జగన్ గారికి వేస్తాం మేము. ఉంటామండి. మరి ఆయనే రావాలి మళ్ళీ. ఏమీ అది అలాగే. పేరు కుమారి అండి. 26 హౌస్ వైఫ్ అండి. అమ్మ, మీకు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు తెలుసు అసలు మీకు? దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏంటి ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంది ఆయన? ఏమైనా మీకు ఏమైనా ఉపయోగపడ్డాడు అసలు? చాలా బాగుందండి ఆయన పనితీరు. మాకు ఇళ్ల స్థలాలు ఇస్తారన్నారు, ఇచ్చారు. చాలా కేర్గా తీసుకెళ్ళి మీ స్థలం ఇదిగోనమ్మని చూపించి మాకు అన్ని చాలా బాగా తీసుకెళ్ళి, ఎంత జాగ్రత్తగా అయితే తీసుకెళ్లారు అంత జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి చెప్పారు. ఆయన పరిపాలన చాలా బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఇంకా మాకు అటువంటి పరిపాలనకి ఎప్పుడు మేము చూడలేదు. మాకు పుట్టి పెరిగాక ఆయన చూసాం అంతే. మాకు ఆయన వల్ల విద్యా దీవెన వచ్చింది, మా అబ్బాయికి ఫీజు రియంబర్మెంట్ వచ్చింది, మాకు ఇళ్ల స్థలం వచ్చిందండి. మాకు అసలు ఎక్కడ ఒక గజం స్థలం కదా, ఒక అడుగు స్థలం పుట్టిన ధర్మం కానీ అత్తింటి ధర్మం కానీ లేదు. కానీ ఆయన స్థలం చూపించినప్పుడు నాకు కళ్ళనీళ్ళు వచ్చేసినాయండి. ఆయన వస్తే మళ్ళీ మేము గృహప్రవేశాలు చేస్తామని మేము అనుకుంటున్నామండి. ఆయన రావాలి. ఆయన వల్ల వాలంటరీ వ్యవస్థను ఒక వ్యవస్థను తీసుకొచ్చారండి ఈ ప్రభుత్వం. ఆయన విధి విధానం చాలా బాగుందండి. ఎంత బాగుందంటే ఒక ఫోన్ చేయగానే మాకు ఇది అవసరం అమ్మంటే వాలంటీర్లు వచ్చి మాకు ఏం కావాలంటే అది మేము ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇంటికి వచ్చి తీసుకొచ్చి చెప్తున్నారు. ఏదైనా సరే మాకు ఒక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని ఇచ్చి మాకులాంటి అద్దెలుకున్న వాళ్ళు ఉన్నారన్న గుర్తింపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారండి. ఒక ఓటు వేయటానికి కూడా మా ఓటు ఎక్కడుందో కూడా తెలిసేది కాదు. అటువంటి వాలంటీర్ ఒక వ్యవస్థను గురించైనా మనం వేయాలండి ఆయన కోటు. అంటే మీ ఎమ్మెల్యే గారు మీకేనా ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చాడు అసలు? గడప గడప వచ్చారండి. వచ్చి అందరి సమస్యలు అడిగారండి. మీకు ఏం కావాలి, ఏం చేయాలని అన్నీ అడిగి మీకు ఏం కావాలన్నా ధైర్యంగా చెప్పండి, మేము చేసి పెడతాం. మేము చేయటానికే ఉన్నామని వంగాగీత గారు కూడా వచ్చి ఆవిడ కూడా చెప్పేవారండి. సిట్టింగ్ ఎమ్మెల్యే దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారికి రావాలండి. మాకు ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన సీఎంని మేము ఎవరిని చూడలేదండి. దోరపూడి చాలా బాగా చేశారండి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా. ఆయనే రావాలండి సిట్టింగ్ ఎమ్మెల్యే. అమ్మ, మరి మీకు ఇప్పుడున్న ఎమ్మెల్యే చేస్తే ఎవరు? దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఏంటి అసలు ఆయన మళ్ళీ మీకు మీ దగ్గరకు వచ్చి మీ మంచి సెట్లు తెలుసుకుని మీ గడప గడప కార్యక్రమం? ఆయన గడప గడప వచ్చి మంచి పనిలో చేస్తున్నారండి. ఆయన బాగా చేస్తున్నారు. ఏం చేశారు? మా వార్డులన్నీ గడప గడపకే వచ్చారు. మా వార్డులన్నీ బాగానే చక్కగా చూశారు. నాకు 18,000 కూడా ఇస్తున్నారు సంవత్సరానికి. నెల నెల పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ కోసం చాలా బాధలు పడేదానండి. వచ్చి ఆ చెట్టుకాడు ఈ చెట్టుకాడు ఉండి 4వ తారీఖు 5వ తారీఖు అలా తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఇచ్చేవరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మట్టికి ఇంటికి తెచ్చి 1వ తారీఖు ఎప్పుడు వస్తుందని మనకు తెలియకోకుండా కానీ వాళ్ళే తెచ్చిస్తున్నారు గడప గడపకి. శ్రీదేవి ఎంత వస్తుంది? పెన్షన్ ఎంత వస్తుంది? 3,000 వస్తుంది. 3,000. మరి నీకు ఎంతమంది అమ్మాయిలు? అమ్మాయి పెళ్లి చేస్తానండి. అబ్బాయి ఉన్నాడు. ఎప్పుడన్నా ఏ రోజైనా నెలకి ఎంత డబ్బులు ఇచ్చారా మీ వాళ్ళు? ఎప్పుడన్నా ఇవ్వలేదండి. మరి ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు మీకు? మాకు జగన్ అన్న ఇస్తున్నాడు. జగన్ అన్న పెద్ద కొడుకులు అంటే మీకు అండగా ఉంటాడా? జగన్ అన్న మాకు పెద్ద కొడుకులాగే అనుకుంటున్నాం. జగన్ అన్నకే అండి మా కష్టం అంతా ఆయనకే తెలుసుకుంటున్నారు కదా. ఆయనకే వేస్తామండి మేము ఓటు. ఆయనే రావాలని అనుకుంటున్నామండి మేము. మరి దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి పరిస్థితి ఏంటి? ఆయన ఎమ్మెల్యేగా మరి గెలుస్తాడు? ఆయన గెలుస్తారండి. ఆయన చాలా మంచివారండి బాబు. ఆయన గడప గడప వచ్చి ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో మరి ఎవరు పట్టించుకోలేదు అసలు మిమ్మల్ని? టీడీపీ ప్రభుత్వంలో అదండి చెట్టు కింద పుట్ట కింద అక్కడక్కడ నుంచుండి 5వ తారీఖు వరకు బాధలు పడేవాళ్ళు అండి. ఇప్పుడు అలా కాదండి. 1వ తారీఖు వచ్చేసరికి మాకు తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారని మేము ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా తెచ్చిస్తుంది శ్రీదేవి ఇంటికి. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ ప్రభుత్వమే కావాలనుకుంటున్నాం మేము. ఎమ్మెల్యే గారే ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాం. ఈ ప్రభుత్వమే కావాలనుకుంటున్నాం. ఏంటి ఎలా ఉంది మరి? జగన్ ప్రభుత్వం నచ్చిందా లేకపోతే చంద్రబాబు ప్రభుత్వం నచ్చిందా? నీకు ఎమ్మెల్యేగా ఈయన దోరపూడి చంద్రశేఖర్ గారు బాగున్నారా లేకపోతే ఈయన కొండబాబు గారు నచ్చారు? జగన్ అండి. జగన్ అన్న పింఛన్ పెడుతున్నారండి. ముందైతే చెట్టు తిరిగి పింఛన్ రాలేండి. ఇప్పుడైతే ఇంటికి వచ్చేస్తున్నారండి వాలంటీర్లు. బాగా చేస్తున్నారండి. వాలంటీర్లు పింఛన్ ఇస్తున్నారు. లేని చేరి న్యాయం చేస్తున్నారు. జగన్ వచ్చే బాగానే ఉన్నారండి. అంతే అండి. మీ ఎమ్మెల్యే తెలుసా నీకు అసలు? తెలుసు. ఎవరమ్మా ఎమ్మెల్యే తెలుసండి. దోరపూడి చంద్రశేఖర్. మరి ఏంటి ఆయన ఓటు వేస్తాం మళ్ళీ? అది ఓటు ఏమంటే జగన్ అన్న వచ్చే బాగున్నారండి మాకు. వేస్తామంటే అనుకున్నాం జగన్కి వేస్తామండి. అమ్మ, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఎవరో తెలుసు అసలు? తెలుసండి. ఎవరు ఎమ్మెల్యే గారు? అది
ఎమ్మెల్యే గారు తెలుసండి మాకు. ఎవరి పేరేంటి? దూరపు చంద్రశేఖర్. దూరపు చంద్రశేఖర్. దూరపు చంద్రశేఖర్. ఏంటి మరి ఆయనకి మళ్ళీ ఓటేసి గెలిపిస్తావు? ఆయనకి గెలిపిద్దామండి. ఎందుకు గెలిపిస్తావు? ఆయన ఏం చేశాడు అసలు అని? చేస్తున్నారండి, మంచి పనులు చేశారు. మా ఆయన పింఛన్ ఇస్తున్నారండి, మాకు ఆసరా ఇచ్చారు, చెయ్యూత ఇచ్చారండి. ఆయన వల్ల కొంచెం బాగానే బతుకుతున్నాడు మేము. ఏమని చేశారు? ఏం చేయదు అంటున్నారు. చేస్తాడు, మాలాంటి వాళ్ళకి చేశారండి, లేనంటే వాళ్ళు చూసారండి. నేను చూసారా? సామాన్య ప్రజలందరినీ కూడా చూసారా? చేశారండి. మరి ఏం చూడదు అంటారు కదా అసలు? తెలియని వాళ్ళు ఏదో అంటారండి. ఆయన వచ్చాక కొంచెం లేని వాళ్ళు బాగానే బతికారండి. మరి ఏమంటావు? మరి చంద్రబాబు నాయుడు గెలిపించవా? లేదండి, ఈయనకే వేస్తాం, జగన్కే వేస్తామండి. జగన్ ఏంటి ఏమొచ్చినాయి పథకాలు? ఏమొచ్చినాయి? చెయ్యూత వచ్చిందండి, ఆసరా వచ్చిందండి, మా ఆయన గారు పింఛనియండి. మరి మీ ఎమ్మెల్యే గారిని ఓడిస్తారంటారు అందరూ కలిపి, మరి టీడీపీ జనసేన కలిపి ఓడిస్తారంటారు. మరి మీరు అందరూ ఆయన వెన్నంటి ఉంటారా? ఉంటాను. ఆయన గెలిపించుకుంటారా? ఏమ్మా గెలిపిస్తామండి.